ఈ వజాహత్ అలీ అట్లాగే సిమిలర్ పర్సన్స్ని ఐడెంటిఫై చేస్తూ ఈవెన్ ఈ నరేందర్ శంకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా డిఫరెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇట్లా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఈ సర్టిఫికేట్స్ కావాలి ఎలాగని చెప్పన్నది. అండ్ వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసింది ఏమేమనగా ఒక 4 ల్యాప్టాప్స్ సీజ్ చేసాము, ఒక ప్రింటర్, 114 ఫేక్ సర్టిఫికేట్స్ ఒకటి, 1 2-వీలర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి, 7 మొబైల్ ఫోన్స్ అండ్ విజిటింగ్ కార్డ్ వస్తే ఇతను విజిటింగ్ కార్డ్ కూడా అందులో కూడా ఈవెన్ అనంతపూర్ ఆఫీస్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఈ ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని. సో అది కూడా అతని నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్స్ని కూడా ఇన్డెప్త్గా స్టడీ చేస్తున్నాము. బికాజ్ ఈ మొబైల్ ఫోన్స్లో కొన్ని చూడగా ఏంటంటే ఇంకా చాలామందికి ఇట్లా సాఫ్ట్ కాపీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే వీళ్ళు ఆపరేట్ చేసేది ఎలాగంటే సపోజ్ పలానా ఒక పర్సన్ వస్తే ఎక్స్ అన్న పర్సన్, ఆ ఎక్స్ అన్న పర్సన్ డీటెయిల్స్ అవి తీసుకుని వీళ్ళు వజాహత్ అలీ ఫస్ట్ రజీకి ఫార్వర్డ్ చేస్తాడు, రజీవ్లో కానీ హబీబ్కి ఫార్వర్డ్ చేస్తాడు, హబీబ్ వీళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు ఎవరైతే యూపీలో ఉన్నారో. వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదని తిరిగి మళ్ళీ ఎప్పుడైతే సర్టిఫికేట్ ప్రిపేర్ చేస్తారో అది తిరిగి మళ్ళీ వీళ్ళు పంపిస్తారు వాట్సాప్లో. అది పంపించి అంతా కరెక్ట్ అంటే కొరియర్ ద్వారా సర్టిఫికేట్ని డెలివర్ చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా ప్రాసెస్లో ఇది చేయడం జరుగుతుంది. సో మీరు చూసినవి ఇది కూడా అనదర్ సర్టిఫికేట్. వీళ్ళని అప్రోచ్ ఈ సర్టిఫికేట్స్ అవి తీసుకుంటున్నారు ఇటువంటివి. సో జనరల్గా ఇప్పుడైతే అపీల్ చేస్తున్నాం పబ్లిక్ ఇటువంటివి నమ్మద్దని చెప్పి షార్ట్ కట్లో సర్టిఫికేట్స్ రావు. ఈ సర్టిఫికేట్స్ కూడా వచ్చినవి మేము ఫర్దర్ వెరిఫై చేసి కన్సర్న్ యూనివర్సిటీస్ కూడా రాస్తాము. అవి అంటే ఫేకా ఇది అది అథెంటికేటెడ్గా తీసుకోవడానికి ఫేక్ అవి అని చెప్పని లా అండ్ ఆర్డర్ వాళ్ళు అది ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ తీసుకుంటారు. అండ్ ఈవెన్ ఇవి క్యాన్సిల్ చేయడానికి కూడా చూస్తారు ఇవి ఎవరు ఏం చేస్తున్నారని. సో ఈ రకంగా ఇది దొరకడం జరిగింది. ఇతను ప్రీవియస్ అఫెండర్ అవడంతో ఇతనికి మొత్తం తెలుసు ఎట్లాగా ఏంటి అని చెప్పని. సో ఇంకా ఫర్దర్ ఏముందా అని చెప్పని ఫర్దర్ వెరిఫైయింగ్ ఇంకెవరెవరు ఉన్నారు, ఇట్లాంటి ఏజెంట్స్ ఇంకెవరు ఉన్నారని. ఎందుకంటే ఇంకా ఏజెంట్స్ వీళ్ళని కూడా పట్టుకునేది ఉంది. సో వాళ్ళ గురించి కూడా విల్ బి సర్చింగ్. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని పట్టుకోవడం కానీ అండ్ ఈవెన్ ఈ ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ యూపీ వాళ్ళని పట్టుకోవడం కూడా జరుగుతుంది. హబీబ్కి ఎలా వస్తుంది అని చెప్పనంటే తను చెప్పిన దాని ప్రకారం సునీల్ కపూర్ అని, రాహుల్ తివారీ అని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఉంటారు, వీళ్ళకి పంపిస్తాడు తను. సో ఇట్లాగా ఒక పర్సన్ సర్టిఫికేట్ కావాలి, ఈ యూనివర్సిటీ కావాలంటే వాళ్ళు అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎవరా ఏంటి అన్నది ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకుంటున్నాము. అక్కడ ఏదో యూనివర్సిటీతో కనెక్షన్ ఉన్నట్టు మాకు సస్పిషన్ ఉంది. సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అవి తెలుస్తాయి. సో నెక్స్ట్